ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇటీవలనే ఏపీ క్యాబినెట్ సమావేశం కూడా ముగిసింది. మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మరి 12వ పీఆర్సీ ఇంతవరకు నియమించకపోవడం, తర్వాత కనీసం మధ్యంతర భృతి ఇవ్వకపోవడం. ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో మధ్యంతర భృతి ఇచ్చారు. 2 డీఏలు కూడా ఇచ్చారు. మరి ఏపీలో అయితే ఇంతవరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసలు ప్రభుత్వం అయితే మొగ్గు చూపడం లేదు. మరి ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం బాధ్యత అని ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం. కానీ అసలు నిజమైనటువంటి వాస్తవంగా చూస్తే అసలు ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. మరి ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కరిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ మహాసభలో మంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చ జరిపి 100% సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ అంటే ఇక్కడ చూస్తున్నాం. మరి ఎన్నికల ముందు ఉద్యోగులకు మంచి పీఆర్సీ, మంచి ఐఆర్, తర్వాత పెండింగ్ బిల్స్ లేకుండా చేస్తాం, డీఏలు విడుదల చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీ మేరకైనా ప్రతి 6 నెలలకు ఒకసారి రావాల్సినటువంటి డీఏలు, ప్రతి 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీ, రిటైర్మెంట్ కాగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర అంశాలన్నింటినీ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఈ విధంగా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని ఎన్నో ఆశలతో ఉద్యోగులందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. మరి అందుకోసమైనా ఖచ్చితంగా మరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మొన్న జరిగిన క్యాబినెట్‌లోనే అసలు ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఆశించారు. కానీ ఉద్యోగులకు ఆ క్యాబినెట్ మీటింగ్ నిరాశ మిగిల్చింది. త్వరలో జరగబోయే మరో క్యాబినెట్ సమావేశంలోనైనా ఉద్యోగులకు సంబంధించి ముందే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అసలు ఉద్యోగుల సమస్యలు ఆర్థికపరమైనవి ఏంటివి, ఆర్థికేతర అంశాలు ఏంటివి, మరి వీటిలో వేటిని త్వరగా పరిష్కరించుకోగలం, వాటన్నిటిని కూడా ముఖ్యంగా డీఏలు, తర్వాత మధ్యంతర భృతి ఇవ్వడం, తర్వాత 30% మధ్యంతర భృతి, తర్వాత పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇవైతే తక్షణ కర్తవ్యాలుగా ప్రభుత్వం మీద అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గురువారం విజయవాడలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభలో కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రకటన చేశారు. తర్వాత 1వ తేదీనే జీతాలు ఇచ్చే విధంగా చట్టబద్ధమైనటువంటి విధంగా చేయాలని చెప్పేసి కూడా చర్య తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ఏర్పాటు చేసి చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, మరి ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిపాలనలో ఉద్యోగుల పాత్ర అమోఘమని తెలిపారు. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించిన ఉద్యోగ సంఘ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. 5 ఏళ్ల కాలంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే అరెస్టుల భయం ఉండేదని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి 100% సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సిట్టింగ్ జడ్జితో కానీ లేదా విశ్రాంత జడ్జితో కానీ సమస్యల అవగాహన తీసుకురావాలని ప్రభుత్వం ఉద్యోగుల సంఘం లేవనెత్తిన డిమాండ్ను ఏకీభవిస్తున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం పరస్పర సహకారంతో పనిచేసి పాలనను మరింత ప్రజామోదంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో కూటమి ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సమస్యల సమన్వయం కోసం ఎన్టీఆర్ హయాంలో ట్రిబ్యునల్ ఉండేదని, గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటు అంశంపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల విషయంలో నిబద్ధతతో పనిచేస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ నాయకత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలపై సంఘ ప్రతినిధులు డిప్యూటీ సీఎంతో చర్చించేందుకు చొరవ తీసుకుంటారన్నారు. కార్యక్రమం అనంతరం ఉద్యోగ సంఘాలు మంత్రి కందుల దుర్గేష్కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులైతే పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేయడం, 27%, 30% మధ్యంతర భృతి మంజూరు చేయడం, పెండింగ్ డీఏలు విడుదల చేయడం, ఇవి తక్షణ కర్తవ్యాలుగా ఉన్నాయని చెప్పుకోవాలి. మరి త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలోనైనా కనీసం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.